నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈపూరు మండలం వనికుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. పదవి ముగించుకున్న కౌన్సిలర్లకు ఘన సత్కారం. రోజు రోజుకు మంట గెలుస్తున్న మానవత్వం. మృతి చెందిన మహిళా మృతదేహాన్ని వైద్యశాలలో వదిలి వెళ్లిన బంధువులు. ఈపూరు మండలం వనికుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో సుమారు 10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు, ఈపూరు బండల కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాపర్ల జగ్గారావు గారికి, అదేవిధంగా మన బాబాయ్ చక్కగా తన సందేశాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఈరోజు గ్రామంలో సుమతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు మన వనికుంట గ్రామంలో ఏర్పాటు చేసుకున్నందుకు ఈ అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు కోసం కృషి చేసి విరాళాలు ఇచ్చి మా అన్న ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఉండాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. వాళ్ళ పేర్లు పెడతారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినందుకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం అంటే తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవానికి నిలువెత్తు అర్థం. ఎన్టీఆర్ ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. పెద్దలు వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే మరి ఈరోజు పేదవాడికి కూడు గుడ్డ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీ రామారావు గారికి రాకముందు 4 గుడిసెలు కూలిపోతే మళ్ళీ 4 తాటాకులు బొంగులు ఇచ్చి గుడిసెలు వేసుకోమనేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే శాశ్వత మంచినీటి పథకం, అలాగే శాశ్వత గృహ నిర్మాణ పథకం వచ్చింది. శాశ్వత గృహ నిర్మాణ పథకం వచ్చిందంటే అన్న ఎన్టీ రామారావు గారు. పెన్షన్ వచ్చిందంటే మొట్టమొదటి పెన్షన్ ఇచ్చిన నాయకుడు. ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ ఈరోజు చంద్రబాబు గారు ఇస్తున్నారంటే దానికి బాటలు వేసినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపిల్లలకు ఒకప్పుడు ఆస్తి హక్కు లేదు. ఆడపిల్లలకు ఎందుకు ఉండకూడదు ఆస్తి హక్కు? ఓ తండ్రికి పుట్టిన కొడుకు కూతురు ఇద్దరు సమానమే, ఇద్దరికి ఆస్తి హక్కు ఉండాలని మహిళలకు మొట్టమొదటి ఆస్తి హక్కు ఇచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలు కోరుతున్నా. మరి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు, నటనలో
నవరస నటన సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. వారికి ఉన్నటువంటి బిరుదులు ప్రజలందరికీ తెలిసిందే. నటనలో ఆయనే సాటి, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు, ₹1 లంచం తీసుకోకుండా ప్రజల కోసం రూపాయి జీతం తీసుకొని పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పేదవాడికి కిలో ₹2 బియ్యం ఆ రోజు ప్రవేశపెట్టి పేదవాడి ఆకలి తీర్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆయన కిలో ₹2 బియ్యం ప్రవేశపెడితే ఈ రోజు దాన్ని కిలో రూపాయికే ఈ రోజు పేదలకు బియ్యం అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలుగు వారి ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాన మంచినీళ్ళు ఇవ్వాలని ఈ రోజు జల్ జీవన్ మిషన్ కేంద్రంతో మాట్లాడి, ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుండి 26,000 కోట్లు జల్ జీవన్ మిషన్ తీసుకురావడం ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో గ్రామానికి మంచినీళ్లు, ప్రతి బజార్కి ప్రతి ఇంటికి మంచినీళ్లు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుందని ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి, మరి మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం నేటి యువత, తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు కూడా కలిసి ముందుకు రావాలని కోరుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కుటుంబంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సేవల అభివృద్ధికి కృషి చేస్తున్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాగా కష్టపడుతున్నందుకు మరి అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలు సాధిస్తున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మన సర్పంచ్ గారు మీ అందరి సహకారంతో సుమారుగా 5 లక్షలు ఖర్చు పెట్టి మరి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా సాయంత్రం పూట ఉదయం చక్కగా కూర్చొని ఇక్కడ పేపర్ చదువుకోవచ్చు. ఇక్కడ చక్కగా మంచి ఒక ఇల్లు లాగా, ఒక పబ్లిక్ లో ఒక ప్లేస్ లాగా యాత్రికులు కూడా కాసేపు ఎండలో రెస్ట్ తీసుకునే విధంగా బస్సు కోసం వేచి ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా చక్కగా బస్ షెల్టర్ కమ్ ఎన్టీఆర్ విగ్రహం లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. మరి సర్పంచ్ సుబ్బయ్య గారిని, వారి టీం మెంబర్స్ అందరినీ, ఆయన సహకరించిన ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా సీసీ డ్రైన్లకు నిధులు కావాలని అడిగాడు. గతంలో మోడల్ స్కూల్ కావాలంటే ఇచ్చాం, ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు ఇచ్చాం, ఇప్పుడు సీసీ డ్రైన్లు కావాలన్నారు. మీ ఊరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నా మీద ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దౌర్జన్యం చేసే వాళ్ళని, మీసాలు దిగే వాళ్ళని కూడా నిలేసే దమ్ముగా మాట్లాడేటువంటి గ్రామం వరికుంట. మీ ఆటలు ఇక్కడ సాగవు అని చెప్పేసి దౌర్జన్యాలను ఎదుర్కొన్నటువంటి గ్రామం ఈ గ్రామం. అందరినీ కూడా తెలుగు నాయకులందరినీ కూడా అభినందిస్తూ, ఎన్టీ సాధన కోసం అందరూ కూడా ముందుకెళ్దామని చెప్పేసి పిలిపిస్తూ, వచ్చిన పెద్దలకు, మా సోదరిమణులకి, మహిళలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను, జోహార్లు అర్పిస్తున్నాను. ఈ గ్రామాభివృద్ధికి తొందరలోనే నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామం తరఫున సర్పంచ్ గారు అడిగారు, గ్రామ పెద్దలందరి తరఫున అడిగారు. సర్పంచ్ తొందరలోనే సీసీ డ్రైన్లకి ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రామం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సూపర్ 6 పథకాలు సూపర్ గా హిట్ గా చేసిన చంద్రబాబు గారికి, రైతులకు అన్నదాత సుఖీభవ 20,000 ఇచ్చారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో 7,500 ఇస్తే చంద్రబాబు గారు 14,100, కేంద్రంలో మోడీ గారు ఇచ్చేది కలిపి 14 + 6,000, 14,000 6,000 కలిపి 20,000 ఇచ్చారు. వాళ్ళు 7,500 ఇస్తే మనం డబుల్ 14,000 ఇచ్చారు చంద్రబాబు గారు. వాళ్ళు బస్సు 7 సార్లు ఛార్జీలు పెంచితే మన నాయకుడు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకి. అలాగే ఈ విధంగా కరెంటు ఛార్జీలు వాళ్ళు 6 సార్లు పెంచారు, మన నాయకుడు ఒక్కసారి పెంచలా. మరి తల్లికి వందనం పథకం ప్రతి బిడ్డకి, తల్లికి 2 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా, 6 బిడ్డలున్నా తల్లికి వందనం పథకం ఇస్తున్నటువంటి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, సూపర్ 6 పథకాలు, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అట్లాగే ఈ పథకాలన్నీ ఇస్తున్నటువంటి చంద్రబాబు గారికి జయజయలు పలుకుతూ, తొందరలోని ఊరూరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని కూడా పూర్తి చేస్తామని అన్నకి ఎన్టీఆర్ ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఇటీవల పురపాలక సంఘ పాలకవర్గ పదవీ కాలం ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కౌన్సిలర్లకు స్థానిక వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం దుశ్శాలువలు, పూలమాలలు, నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ పార్టీ పరిశీలకులు బాసు లింగారెడ్డి హాజరయ్యారు. 18 మంది కౌన్సిలర్ల కుటుంబాలకు ఘన సత్కారం చేశారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పార్టీ కోసం కష్ట నష్టాల్లో ప్రయాసలు కూర్చి పార్టీని నమ్ముకుని ఉన్న వారికి తమ కుటుంబ సభ్యుల్లా భావించి న్యాయం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారికి ఇస్తే దాంట్లో 12 లక్షల మందికి ఇల్లు నిర్మాణం చేశాం. మీరు 2 సంవత్సరాలైనా కూడా మీరు ఎవరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చారా, ఒక్క ఇల్లు నిర్మాణం చేశారా అని అడుగుతూ ఉన్నాం. మేము గతంలో చేసినంత కడుగుతున్నాం అంటే ఏం కడుగుతున్నారు మీరు? ఏం కడుగుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. గతంలో చేసిన ఏవైతే పథకాలు ప్రజలకి దగ్గరగా వచ్చి అందించారో ఆ పథకాలన్నీ తీసేసి మీరు చేతులు కడుక్కుంటున్నారు. అదేగా మీరు కడుగుతున్నాం అనేది. ఇది కాదయ్యా. ఈ వినుకొండ పట్టణానికి మీరు ఇందాక అమ్మాన ప్రసాద్ చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఎన్ఎస్పి కాలనీ ఆపరేషన్ చేసుకున్నారు బడా బడా నాయకులు. అది చిన్న చిన్న వాళ్ళే తీసేయటం కాదు, పెద్దవాళ్ళే తీసేయమని మీరే చెప్పారు. పెద్ద చిన్న ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, బ్రహ్మనాయుడికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తారతమ్యం లేదు. న్యాయం ధర్మం ఎక్కడుంటే అక్కడ న్యాయానికి ధర్మం వైపు ఉంటామని చెప్పాం. ఆ రోజు ప్రభుత్వం ఆస్తుల్ని ప్రభుత్వానికి ఇప్పించాం. మరి మీరు ఈరోజు 100 పడకల హాస్పిటల్ మేము ఆ రోజు గ్రాంట్ చేసుకొస్తే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా చెప్పావా? దాంట్లో ఏమన్నా అవకాశం ఉందా? ఏమన్నా రిజల్ట్స్ ఉందా? మైనార్టీ సోదరులకి 5 ఎకరాల్లో ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు మైనార్టీ హాస్టల్, వాటికి 5.5 ఎకరం సాధికాన వాటికి ఏమన్నా ఉందా? నిన్న ఈదికల్లో పోయి మాట్లాడేటప్పుడు మీరు అవన్నీ కూడా మరి మాట్లాడాలి, మీకు ఏమిస్తానని మాట్లాడాలి. ఏదో ఒక మాట చెప్పిపోతే పోద్ది అనేది మీ అభిప్రాయం. అది కాదండి. మాట అంటే మాటకి 100% కమిట్మెంట్గా ఉండాలి. ఇలా ముస్లింస్కి ఈదిగా అంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళకి అవకాశం కల్పించాం. ఎంఆర్ఓ ఆఫీసులో అన్ని విధాల రికార్డు పరంగా ఆన్లైన్ ఎక్కించి ఈదిగా అందించాం. అదేవిధంగా 18 ఎకరాలు మీ నాయకులే కొనుక్కొని తీగలేసుకొని రాళ్ళు వేసుకుంటే తీసేపించాం. 18 ఎకరాలు అది కూడా నీ ఖాతాలో చెప్పుకుంటావు. ఐస్ క్రీములని పెట్టించావు. రాష్ట్ర స్థాయిలో వినుకొండ నియోజకవర్గ కీర్తిని చాటిన ప్రతిభావంతులకు స్థానికంగా ఘన సన్మానం జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న 20 ఆర్టిస్టులు, ఫోటోగ్రఫీలో అవార్డు అందుకున్న మరో 2 విజేతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విజయ ఆంజనేయులు వినుకొండలోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా గౌరవించారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్సలెన్స్ అవార్డులు 2026 కార్యక్రమంలో భాగంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం గుర్తించిన వినుకొండ ప్రతిభను స్థానికంగా గౌరవించుకోవడం గర్వకారణమని, ఇలాంటి ప్రోత్సాహం మరిన్ని కొత్త పురస్కారాలు, అవార్డులకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ అవార్డు తీసుకొని మనం కూడా ఆయన ఫోటోలు పోయి గుర్రం జయశ్వా గారు వారిని, అదేవిధంగా వారిని అవార్డు చేస్తున్నారు. వారిద్దరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఉగాది పురస్కారాలు కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టడం జరిగింది. చూస్తూనే ఉన్నాం. ప్రతి ఫోటోని చాలా ముందుగా కరజాల చప్పట్లతో పట్టణంలోనే ప్రముఖ ఆర్టిస్ట్ పెద్దలు మరి ప్రసాద్ గారు, అదేవిధంగా మాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా
వేషం వేయటం అంటే ఒక ఛాలెంజ్. ఈ సంస్కృతి కార్యక్రమంలో మరి పేరు కానీ దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి భార్యాభర్తల ఇద్దరిని కూడా సత్కరిస్తున్నారు. జస్టిస్ గా లాంటి మహేంద్ర లాంటి వాడు వారిని ఈరోజు మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారు జస్టిస్ గారు ఒకసారి అందరూ ఘనంగా సత్కరిస్తున్నారు. వారిని పెద్దల సుబ్బారావు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. మన చీఫ్ ఘనంగా అభినందనలు దంపతులకి ఘనంగా సత్కరించి వారికి సహాయం అందిస్తున్నారు. ఈరోజు సుబ్బారావు సార్ ఒకసారి చూడండి సార్ అందరూ ఒకసారి. సరే, ఎటువంటి విద్యా ఆంజనేయులు గారిని మరి గారు కేసానపల్లి సుబ్బారావు గారు, అట్లాగే తమ్ముడు బ్రహ్మం శ్రీ వంగపల్లి బ్రహ్మయ్య గారు ఈ రోజు వాళ్ళకి సన్మానం చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ సభకు వచ్చినటువంటి ఆత్మీయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఈరోజు మన వినుకొండకి 2 ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డు పేరు ఉగాది పురస్కారాలు మన వినుకొండకి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు 2 దక్కటం ఎంతో విశేషం. వర్గానికి 2 మంచి అవార్డులు దక్కటం అంటే ఇక్కడ ఎంత గొప్ప కళాకారులు ఉన్నారనేది ఈరోజు సమాజానికి తెలుస్తూ ఉంది. అలాగే ఫోటోగ్రాఫర్లుగా కేసానపల్లి సుబ్బారావు గారు, అట్లాగే వంగపల్లి బ్రహ్మయ్య గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి మరి ఈరోజు మన ముందుంటాం ఎంతో గర్వకారణం. ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు సాధించడం అనేది మన వినుకొండకి, పల్నాడు జిల్లాకి ఒక గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ 4 సన్మాన గ్రహీతల్ని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వజ్రగిరి జస్టిస్ గారు ప్రముఖ చిత్రకారుడు, సామాజిక సేవకుడు. వీరు 1912లో విశిష్ట సేవా పురస్కారం అందుకోవటం, 2016లో కళారంగంలో ప్రత్యేక సత్కారం, 2025లో రాష్ట్ర స్థాయి గౌరవ పురస్కారం, 2026లో ప్రజాసేవకి కళాసేవకి సత్కారం. మరి కళాసేవా రత్నగా, ప్రజా కళాకారుడిగా, సామాజిక చైతన్య చిత్రకారుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ వజ్రగిరి జస్టిస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే గుర్రం జాషువా గారి అవార్డు, అలాగే జాతీయ ఘంటసాల సేవా పురస్కారం, ఎన్టీఆర్ ఘంటసాల అవార్డు, దళిత కళారత్న అవార్డు, అంతర్జాతీయ ప్రథమ బహుమతి, భారత చిత్రకళ రత్న అవార్డు పొందినటువంటి వజ్రగిరి జస్టిస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఉత్తమ కళాకారుడు అవార్డు 2012లో, అలాగే ఇండవల్లి శేషగిరిరావు ఆర్ట్ లెజెండ్ అవార్డులు, 2026 సంక్రాంతి ఆర్ట్ ఫెస్ట్ జాతీయ ద్వితీయ బహుమతి సాధించడం అభినందనీయం. హైదరాబాద్ మాస్టర్స్ స్ట్రోక్స్ అవార్డు 2026లో సాధించడం ఒక అభినందనం. మొత్తం జాతీయ అంతర్జాతీయ అవార్డులు 65 పైగా సాధించినటువంటి మరి వజ్రగిరి జస్టిస్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. అదేవిధంగా బొడ్డుచెర్ల ప్రసాద్ గారు ప్రఖ్యాత కళాకారుడిగా మరి గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకున్నారు. కళా సామ్రాట్ బిరుదాంకితులై కీర్తిశేషులు సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి స్మారక అవార్డు పొందడం, తెలుగు వెలుగు సాహిత్య సంస్థ నుండి మహానంది పురస్కారం, మహాకవి గుర్రం జాషువా గారి పురస్కారం, వీటితో పాటు మరెన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుని మొత్తం 100కు పైగా పురస్కారాలు సాధించారు. కళారంగంలో విశేష ప్రతిభ, సృజనాత్మకత మరియు అంకిత భావం వివిధ వేదికలపై గుర్తింపు గౌరవం పొందడం విశేషం. యువతకు ప్రేరణగా నిలబడటం అభినందనీయం. ఆన్లైన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు సాధించినటువంటి బొడ్డుచెర్ల ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాల్లో మార్గ్ సంస్థ చాలా చక్కగా చేసింది. ఆ సంస్థలో కార్యదర్శిగా వారు విశిష్ట బాధ్యతల్ని నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ప్రసాద్ మాస్టర్ గారికి. పొందినటువంటి పలు సంస్థల సభ్యత్వాలను పొంది ఏఐసిఎస్, ఏయుఎస్పిపి, ఏఐఐపి ఇలాంటి ఎన్నో అంతర్జాతీయ గుర్తింపు సంస్థల్లో
వారు మెంబర్గా కొనసాగుతూ ఉన్నారు. అలాగే దాంట్లో సభ్యత్వం రావాలంటేనే గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ లో ప్రతిభ చాటిన సమీరాను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు. శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన యువ క్రీడాకారిణి సమీర 44వ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ మహిళా టోర్నమెంట్ ద్వారా జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో జీవి ఆంజనేయులు ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శివశక్తి లీలా ఆంజన్ ఫౌండేషన్ తరపున సమీరాకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ వేదికపై నిలుస్తున్న సమీర వంటి ప్రతిభావంతులు సమాజానికి గర్వకారణమని ఆయన అభినందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి అక్కడే వదిలి వెళ్లడంతో ఆమె అక్కడే మృతి చెందిన సంఘటన హృదయాలను కలిచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణానికి చెందిన బొడ్డిపల్లి మహాలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బంధువులు ఆమెను ఈ నెల 14వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చేర్పించారు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఈ నెల 21వ తేదీన వైద్యశాలలో మృతి చెందింది. మృతురాలి బంధువుల వివరాలు తెలిసిన ఎడల వినుకొండ పోలీస్ స్టేషన్ SHO సెల్ నంబర్ 9440796248 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.